ఓకే, గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. నేను మీ ఇబ్రహీం. ఎలా ప్రిపేర్ అవుతున్నారు? ఓకే, మనకి పోస్టుల సంఖ్య త్వరలో గవర్నమెంట్ తెలియజేయడం జరుగుతుందండి. మనం వాస్తవాలను నమ్మాలి ముఖ్యంగా. ఓకే, 20 సంవత్సరాల అనుభవంతో చెప్తున్నాను సార్ ఈ కోర్సు. నా చేతుల మీద వందలాది వ్యాయామ ఉపాధ్యాయులు ఈ రోజున ఆంధ్ర మరియు తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులుగా చేస్తున్నారు. ఓకే సార్, ఈ సమయంలో మీరు ఎక్కడికి వెళ్లకుండా సరైన కోచింగ్ సెంటర్, అదేవిధంగా అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మీరు ఎంచుకోవాలి. నా దగ్గరికి రమ్మని నేను చెప్పడం లేదు సార్, నా దగ్గర అనుభవం ఉంది. మీరు 30 రోజుల సమయం ఇచ్చినట్లయితే మీకు సబ్జెక్ట్ పూర్తిగా నేర్పి మిమ్మల్ని మీరు ఫుల్ కాన్ఫిడెన్స్తో ఎగ్జామినేషన్ సక్సెస్ అయ్యేలా నేను మిమ్మల్ని తయారు చేయగలను సార్. ఎందుకంటే మా సంస్థ మీద మాకు ఉన్నటువంటి నమ్మకం ఇది. ఓకే అండి, సమయాన్ని వృధా చేయకూడదు. నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్స్ చేసుకోవాలి, టెస్టులు రాయాలి, అదేవిధంగా డౌట్స్ క్లారిఫై చేసుకోవాలి. ఓకే సార్, ఆంథ్రోమెట్రిక్ పరీక్ష అంటే ఏంటి, ఆంథ్రోప్రోమెట్రిక్ పరీక్ష అంటే ఏంటి, కెనాథ్రోమెట్రిక్ పరీక్ష అంటే ఏంటి, ఇవి మనకు తెలియాలి. ఓకే, అదేవిధంగా కిన్షియాలజీలో శాస్త్రవేత్తలు అల్ఫాన్సో బారెల్లి, విల్హెల్మ్ బ్రూక్స్, జేమ్స్ కెల్లీ, హెటింగ్టన్, అదేవిధంగా ఆర్కిమిడీస్, గెల్లీ, క్లాడియస్ గాలెన్, న్యూటన్, వీళ్ళందరి కోసం మనకు తెలియాలండి. విల్హెల్మ్ బ్రూక్స్ ఎంపుల కళ్ళతో తొలాదండాల వల్ల పనిచేస్తాయి, పరస్పర నాడీ ప్రచోదనాన్ని ప్రతిపాదించింది చార్లెస్ షెడింగ్టన్. ఇవన్నీ మనకు తెలియాలి సార్. మెథడ్స్ లో వచ్చేటప్పటికి యథార్థత, విశ్వసనీయత, విశ్వనిష్ఠత, సరళత, సప్రమాణత తెలియాలి. ఈ విధంగా కంఠోపాఠంగా సబ్జెక్ట్ చెప్పి మీ మైండ్లోకి చొప్పించే వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళినట్లయితే సక్సెస్ అవుతారండి. యథార్థత, ఏ విషయాన్ని అయితే కొలవాలో అదే విషయాన్ని కొలవాలి. ఏ విద్యార్థి యొక్క ఎత్తు కొలవలసినప్పుడు బరువు కొలవరాదు. ఓకే, విశ్వసనీయత, ఏదైనా ఒక పరీక్షను ఏదైనా ఒక నిక్షను ఎన్నిసార్లు నిర్వహించినప్పటికీ ఫలితం ఇంచుమించు ఒకే విధంగా ఉండాలి. ఓకేనండి, విశ్వసనీయత. విశ్వనిష్ఠత, కొలిచేవారు ఎవరైనప్పటికీ ఫలితం ఒకే విధంగా ఉండాలి. సరళత లేదా సప్రమాణత, పరీక్ష అనేది సరళంగానే సూటిగానే ఉండాలి, కాలాన్ని ఖర్చుని ఆదా చేసే విధంగా ఉండాలి. ఓకే సార్, ఈ విధంగా చెప్పి మీ మైండ్లోకి సబ్జెక్ట్ ఎక్కించినట్లయితే టిల్ ద ఎగ్జామినేషన్ మీ మైండ్లో ఉండాలి సార్ సబ్జెక్ట్ అనేది. అలాగ చెప్పి మైండ్లోకి ఎక్కించే సత్తా మాకుంది. మేము ఇన్ని రోజుల నుంచి మీకు పదే చెప్తున్నాం, మేము మిమ్మల్ని సక్సెస్ చేస్తాం 100%. మీకు 90% 100%. మీరు 0 నుంచి వచ్చినప్పటికీ 100% సిలబస్ మీకు ఫీడ్ చేసి మీకు ఫుల్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచి ఎగ్జామినేషన్లో సక్సెస్ అయ్యే విధంగా సార్ ఎన్ని బోల్డెన్ టెస్టులు రాస్తాను సార్. ఓకే, అదేవిధంగా వేగం అంటే ఏంటి, ఏదైనా ఒక పని వేగంగా చేయగల సామర్థ్యాన్ని వేగం అంటాం. ఎండ్యూరెన్స్ అంటే ఏంటి, ఏదైనా ఒక పని అలుపు లేకుండా ఎక్కువసేపు చేయగల సామర్థ్యాన్ని ఏమంటాం, ఎండ్యూరెన్స్ అంటాం. అదేవిధంగా ఫ్లెక్సిబిలిటీ అంటే ఏంటి, దేహంలోకి వెళ్ళాక సంపూర్ణ కదలికలు పడుతుంది, ఫ్లెక్సిబిలిటీ అంటాం. ఇది దేని ద్వారా కొలుస్తాం. ఎజిలిటీ అంటే ఏంటి, దేహం అందులోని భాగాలను అనేక దిక్కులకు వేగంగా కదలించగలిగిన సామర్థ్యాన్ని ఏమంటాం, ఎజిలిటీ అంటాం. స్టాటిక్ స్ట్రెంత్ అంటే ఏంటి, డైనమిక్ స్ట్రెంత్ అంటే ఏంటి, ఎక్స్ప్లోజివ్ స్ట్రెంత్ అంటే ఏంటి, ఇవన్నీ తెలియాలి సార్. ఇది కంఠోపాఠంగా మీకు నేను ఎక్కించగలను, మీ మైండ్లోకి జొప్పించగలను. ఏ విషయాన్ని ఎలా జ్ఞాపకం పెట్టుకోవాలని నేను చక్కగా టిప్స్ రూపంలో చెప్తున్నాను సార్. మీకు ప్రతిసారి చెప్తున్నాను. ఒలింపిక్స్ యొక్క సంవత్సరాలు ఎలా జ్ఞాపకం పెట్టుకోవాలి, ఈజీగా సార్ మన దగ్గర టిప్స్ ఉన్నాయి. ఓకే అండి, కమిట్మెంట్ ఉండాలి, నేర్చుకోవాలన్న తపన ఉండాలి. ఓకేనండి, మీకోసం నేను ఆన్లైన్లో క్లాసులు పెట్టడం జరిగిందండి. కేవలం 6,000 రూపాయలకు పెట్టడం జరిగింది. చాలా మంది అడుగుతున్నారండి. ఈ ఆఫర్ కూడా కొన్ని రోజుల్లో పెట్టడం జరుగుతుంది సార్. దాంట్లో యాజ్ డేజ్ మీకు ఈ నా లైవ్ క్లాసులు ఎలా ఉంటాయో సేమ్ అదేవిధంగా దాంట్లో క్లాసులు పెట్టడం జరిగింది సార్. అది మీరు తీసుకుని చూసుకున్నట్లయితే మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. ఆల్రెడీ నా యూట్యూబ్ చేసి పోయిన నెల నుంచి నా ఛానల్ రమారమి 1000 మెంబర్స్ రీచ్ అవ్వడం జరిగిందండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా ధన్యవాదాలండి. అదేవిధంగా మా యాప్ను కూడా చాలా మంది స్టూడెంట్స్ అండి, ఈ విద్యార్థులు డిఎస్సి అభ్యర్థులు డౌన్లోడ్ చేసుకుంటారు. దానికి కూడా చాలా సంతోషం. ఆన్లైన్ క్లాసులు కూడా చాలా విరివిగా తీసుకుంటున్నారు. ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉంటుందో మీకు ఆన్లైన్ క్లాసులో కూడా అంతే విధంగా ఎక్స్ప్లెనేషన్ ఉంటుందండి. దాంట్లో మెథడ్స్, హిస్టరీ, ప్రిన్సిపల్స్, సైకాలజీ, స్పోర్ట్స్ ట్రైనింగ్, ఎవ్రీథింగ్ దాంట్లో పెట్టడం జరిగింది సార్. మీరు చక్కగా చూసుకోండి. మీరు ఇంటి దగ్గర ఉన్న మహిళలు, గవర్నమెంట్ ఉద్యోగం చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే మా యాప్లో వీడియోస్ పర్చేజ్ చేసుకున్నట్లయితే మీకు 100% సక్సెస్. మీరు ఇంటి దగ్గర ఉండి చదువుకోండి,
సక్సెస్ అవుతారు నేను చెప్తున్నాను సార్. ఎందుకంటే 20 years అనుభవంతో చెప్తున్నాను సార్, కంఠోపాఠంగా చెప్తున్నాను నేను. ఓకే, ఎక్కడ ఏ ఏరియాల నుంచి బిట్ వస్తుంది, ఏ బిట్ ఎలా అడుగుతాడు, దాన్ని ఎలా డీల్ చేయాలి, ఏ సబ్జెక్ట్ ఎలా చదవాలి, దేనికి ఎంత ప్రయారిటీ ఇవ్వాలి, ఇవన్నీ కూడా నేను నా పిల్లలకి నేను గత వీడియోలో కూడా చెప్పడం జరిగింది. నా పిల్లల్ని ఎంత బాగా తీర్చిదిద్దానంటే, నా పిల్లలు కోచింగ్ సెంటర్ నిర్వహించుకునే స్థాయికి కూడా వచ్చారంటే, మిమ్మల్ని ఎగ్జామినేషన్లో సక్సెస్ చేయించడం పెద్ద విషయం కాదండి. ఎందుకంటే నేను నా దగ్గరికి వచ్చిన పిల్లవాడికి ప్రతి ఒక్కరికి కూడా సబ్జెక్ట్ పూర్తి స్థాయిలో రావాలని కమిట్మెంట్తో చెప్పడం జరుగుతుంది సార్. ఎక్కడ సబ్జెక్టు డిలే చేయడం జరగదు, అదేవిధంగా ల్యాగ్ చేయడం జరగదు, ఎక్కడ స్కిప్ చేయడం జరగదు. మీ ప్రయత్నమే. ఇక్కడ నా దగ్గరికి వచ్చినప్పుడు రమారమి 2000 బిట్లు మీరు టైప్ చేస్తారు సార్. ఆఫ్లైన్లో మీరు కోర్స్ తీసుకున్నట్లయితే ఎక్కడ రాయించారు సార్. ఇది వాస్తవం చెప్తున్నాను. నా దగ్గర కోచింగ్ వచ్చే పిల్లల్ని కూడా మీరు ఎంక్వైరీ చేసుకోండి. నా దగ్గర జాబ్ సాధించిన విద్యార్థులు కూడా మీరు ఫోన్ చేసి ఎంక్వైరీ చేసుకున్నట్లయితే మీకు నేను అన్ని వేళలా సహాయకారిగా ఉంటాను సార్. ఓకేనండి. ఆన్లైన్ కోర్స్ తీసుకున్న వాళ్ళకి ఆఫ్లైన్ కోర్సులో కూడా రాయితీ ఇవ్వడం జరుగుతుంది. చాలా మంది మెటీరియల్ అడుగుతున్నారండి. ఒకవేళ మీకు మెటీరియల్ కావాలన్నట్లయితే ఆన్లైన్ కోర్స్ తీసుకున్నట్లయితే మేము మీకు మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీకు ఏ డౌట్ అయినప్పటికీ నాకు కాల్ చేయండి సార్. నేను మీ డౌట్స్ క్లారిఫై చేస్తాను. అదేవిధంగా కోర్స్ ఎవరైతే కావాలో నాకు వాట్సాప్లో పెట్టినట్లయితే వాళ్ళకి నేను చక్కగా ఎలా చదవాలి, ఏంటి, డే ప్లాను, వీక్లీ ప్లాన్, 15 days ప్లాన్, మీకు ప్లాన్ రెడీ చేసి నేను ఇవ్వడం జరుగుతుంది సార్. ఓకే, చక్కగా చదవండి, వాస్తవాలు గ్రహించండి సార్. సూటిగా చెబితే మనిషికి కోపం వస్తుంది. మీ విలువైన సమయాన్ని, విలువైన ధనాన్ని వృధా చేసుకోవద్దు. చాలా విలువైనది సార్. డబ్బు కంటే విలువైనది కాలం, చాలా విలువైనది సార్. ఈ సమయంలో మీరు కాలాన్ని చక్కగా మీ లక్ష్యం వైపు పెట్టి మీ విజయ సాధనలో ముందుకు సాగండి సార్. సబ్జెక్ట్ అంటే చదివేయడం ఒకటే కాదు సార్, దాన్ని మననం చేసుకోవాలి. ఒక వ్యక్తికి చెప్పాలి దాన్ని. నా దగ్గర స్టూడెంట్స్కి నేను చెప్పిన టాపిక్స్ ఏవైతే ఉన్నాయో పక్క స్టూడెంట్కి అలాగే ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. అంత కంటెంట్ని అంత స్టాండర్డ్స్తో పకడ్బందీగా ఎక్కడ చదవాలి, ఎక్కడ చదవకూడదు, ఏ ఏరియాలో ఎక్కువ ఒత్తిడి పెట్టి చదవాలి, ఇవన్నీ నేను చెప్తాను సార్. కాబట్టి ఈ అవకాశాన్ని మీరు వినియోగించుకుంటారని, ఓకేనండి, ఈ అవకాశాన్ని మీరు వినియోగించుకుంటారని ఆశిస్తున్నాను. చక్కగా ప్రిపేర్ చేయండి అండి, చక్కగా ప్రిపేర్ అవ్వండి, మీ లక్ష్యాన్ని మీరు సాధించండి. ఓకే సార్. నాది చిన్న రిక్వెస్ట్, నా వీడియోస్ చూస్తున్నారు, మీకు వాల్యుబుల్ సమాచారాన్ని అందించడం జరుగుతుంది. అదేవిధంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా యాప్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నాకు చాలా సహాయకారిగా ఉంటుంది. ఓకే సార్. ఒక చిన్న క్లాస్ చెప్పుకుందామండి. క్లాస్ చెప్పాలనిపిస్తుంది నాకు, చెప్తాను. ఆంథ్రోమెట్రిక్ పరీక్ష అంటే ఏంటి, ఆంథ్రోప్రోమెట్రిక్ పరీక్ష అంటే ఏంటి, కెనాథ్రోమెట్రిక్ పరీక్ష అంటే ఏంటి? ఓకే సార్. నేను షార్ట్స్లో కానీ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కానీ దీనికోసం చెప్పడం జరుగుతుంది. అసలు జర్మన్ వ్యాయామ విద్య కోసం చెప్తాను సార్. జర్మన్ వ్యాయామ విద్య ఆధునిక ప్రపంచంలో మొట్టమొదటిసారిగా అంటే ఆధునిక యుగంలో మొట్టమొదటిసారిగా వ్యాయామ విద్య ఎక్కడ పురుడు పోసుకుంది అంటే జర్మనీలో పురుడు పోసుకుందండి. ఆధునిక జిమ్నాజియం వ్యాయామ విద్య ఎక్కడ పురుడు పోసుకుందంటే జర్మనీలోని బెర్లిన్లో ఆధునిక జిమ్నాజియం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ క్రమంలో రూసో యొక్క రచనలకు ప్రభావితమైన జాన్ బేస్డో అని ఆయన ఏం చేశాడంటే ఖాళీగా లేకుండా 2 పుస్తకాలు రచించాడండి. అదేవిధంగా ఒక పాఠశాల ఏర్పాటు చేశాడు. ఆ పాఠశాల పేరు ఏంటంటే ఫిలాంథ్రోపినం అనే పాఠశాల ఏర్పాటు చేశాడు. ఖాళీగా ఉండకుండా 2 books రచించాడండి. ఏ బుక్ ఆఫ్ మెథడ్స్, ఎలిమెంటరీ బుక్ అనే 2 గ్రంథాలు రచించాడు. ఏ బుక్ ఆఫ్ మెథడ్స్, ఎలిమెంటరీ బుక్ అనే 2 గ్రంథాలు రచించాడు. అదేవిధంగా ఈయనకు ఒక బిరుదు ఉందండి. ఈయనకున్న బిరుదు ఏంటంటే ఆధునిక జర్మన్ వ్యాయామ విద్య పితామహుడు. ఏంటంటే ఆధునిక జర్మన్ వ్యాయామ విద్య పితామహుడు. ఓకే, ఈ క్రమంలో ఏ పాఠశాల ఏర్పాటు చేశాడండి ఆయన? ఫిలాంథ్రోపినం అనే పాఠశాల ఏర్పాటు చేశారు. ఎవరి రచనకు ప్రభావితమే?
రూసో యొక్క రచనకు ప్రభావితమే ఏం చేశాడంటే ఫిలాంథ్రోపీ అనే పాఠశాల ఏర్పాటు చేశాడు. ఏ బుక్ ఆఫ్ మెథడ్స్, ఎలిమెంటరీ బుక్ అనే 2 గ్రంథాలు రచించడం జరిగింది. ఆ క్రమంలో ఇంకో పెద్ద ఆయన ఉన్నారండి. ఆయన పేరు ఏంటంటే గట్స్ముత్. ఎవరండి? గట్స్ముత్. ఈ గట్స్ముత్ ఏమంటామంటే హోల్ గ్రాండ్ ఫాదర్ ఆఫ్ జర్మన్ జిమ్నాస్టిక్స్. హోల్ గ్రాండ్ ఫాదర్ ఆఫ్ జర్మన్ జిమ్నాస్టిక్స్. ఈయన కూడా ఖాళీగా లేడండి. వీళ్ళు ఖాళీగా ఉన్నప్పుడల్లా ఏం చేస్తున్నారంటే ఓ పుస్తకం రాసి పడేస్తే సరిపోద్ది కదా, బుక్స్ రచించారండి. ది గేమ్స్ ఏంటంటే ది గేమ్స్ జిమ్నాస్టిక్స్ ఫర్ యంగ్ అండ్ యూత్ అనే గ్రంథాలు రచించాడు. ఈ ఏరియా నుంచి తప్పగా బిట్స్ ఉంటాయి సార్, మీరు ఖచ్చితంగా చదవాల్సిందే. ది గేమ్స్ జిమ్నాస్టిక్స్ ఫర్ యంగ్ అండ్ యూత్ అనే గ్రంథాలు రచించడం జరిగింది. ఈయన కాన్ఫిడెన్స్ ఏంటండి హోల్ గ్రాండ్ ఫాదర్ ఆఫ్ జర్మన్ జిమ్నాస్టిక్స్. ఇదే క్రమంలో ఇంకో వ్యక్తి ఉన్నారండి. ఆయన పేరు ఏంటంటే ఫెడ్రిక్ లుడ్విగ్ జాన్. ఫెడ్రిక్ లుడ్విగ్ జాన్. ఈయన జర్మనీలో మొట్టమొదటిసారిగా జాతీయవాదానికి ఆద్యుడు ఎవరంటే ఫెడ్రిక్ లుడ్విగ్ జాన్. ఈయన కూడా ఖాళీగా లేడు సార్. జర్మన్ జిమ్నాస్టిక్స్ అనే గ్రంథాన్ని రచించాడు. జర్మన్ జిమ్నాస్టిక్స్ ఇన్స్టిట్యూషన్ ఏర్పాటు చేశాడు. ఈయనకున్న బిరుదు ఏంటంటే ఫాదర్ ఆఫ్ జిమ్నాస్టిక్స్. ఈయనకున్న బిరుదు ఏంటంటే ఫాదర్ ఆఫ్ జిమ్నాస్టిక్స్. ఫాదర్ ఆఫ్ జిమ్నాస్టిక్స్ ఎవరండి? ఫెడ్రిక్ లుడ్విగ్ జాన్. గ్రాండ్ ఫాదర్ ఆఫ్ జిమ్నాస్టిక్స్ ఎవరండి? గట్స్ముత్. ఆధునిక జర్మన్ వ్యాయామ విద్య పితామహుడు ఎవరండి? జాన్ బేసిడో. ఓకే సార్, ఈ ఏరియా నుంచి ఖచ్చితంగా బిట్ రావడం జరుగుతుంది. జర్మనీలో జాతీయవాదానికి ఆద్యుడు ఎవరుగా చెప్పుకోవచ్చంటే ఫెడ్రిక్ లుడ్విగ్ జాన్ చెప్పుకోవచ్చు. ఇతను ఏం చేశారంటే ఇతను దేశం మీద యువతని గ్రూపులు కట్టి దేశం మీదకి దండెత్తేలా చేస్తున్నాడని చెప్పి ఈయన మీద నేర ఆరోపణలు ఎదుర్కొని ఈయన ఏం చేశారంటే జైలు వేశారండి. ఆ మూమెంట్ ఏమంటామంటే అక్కడ ఉన్న జాతీయవాదాన్ని యువతలో వ్యాయామ విద్య పట్ల ఆసక్తిని కల్పించడానికి టురువైరన్ మూమెంట్ ప్రారంభించాడండి. ఏంటంటే టురువైరన్ మూమెంట్ ప్రారంభించాడు. అదే క్రమంలో ఏం చేశాడంటే ఈయన టర్న్ ప్లాజా అనే వ్యాయామశాలను ఏర్పాటు చేశారు. ఏంటంటే టర్న్ ప్లాజా అనే వ్యాయామ శాలలో ఏర్పాటు చేశారు. ఈ విధంగా నేను మీకు సబ్జెక్ట్ చెప్పడం జరుగుతుంది సార్, ఎవ్రీ టాపిక్ కూడా. కాబట్టి మీరందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుంటారని కోరుకుంటున్నాను. ఓకే సార్, హ్యాపీ ప్రిపరేషన్. ఓకే, థ్యాంక్ యూ.